హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే వెల్లుల్లి కారం ఎలా చేయాలని చూపిస్తానండి. వెల్లుల్లి కారం అనేది అందరికీ తెలిసిందే, కాకపోతే ఇందులో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల వెల్లుల్లి ఘాటు మనకి లేకుండా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది కారం అనేది లేకుండా. చిన్నపిల్లలు సైతం తినేలాగా ఉంటుందండి. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కదా. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. వెల్లుల్లిని నేను పొట్టేమీ తీయలేదండి. దాంట్లో ఉప్పు కారం వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని వేరే గిన్నెలోకి ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపు పెట్టుకోవాలండి. ఇది వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది వెల్లుల్లి, కారం, ఉప్పు కలిపి పేస్ట్గా చేసుకున్నాం కదా. ఈ ముద్దని వాటర్ ఏమీ పోయకుండానే ఇలాగ ముద్దలాగా చేసుకోండి. వాటర్ పోయకూడదు. ముద్దలాగా చేసుకుని వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. మీకు మెత్తగా కావాలి, ముద్దగా అనుకున్నట్టయితే ఇలాగా ఆయిల్లో వేయించిన అవసరం లేదండి. ఆయిల్ మనం తిరగమూత వేసుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఈ ముద్దలో వేసేసుకుంటే సరిపోతుందండి. కాకపోతే ఇక్కడ మనకి ఫ్రై లాగా వస్తుంది, దానికోసం ఇలా చేస్తున్నాము. ఇప్పుడైతే ఈ పొడి నువ్వులు ఎండుమిర్చి వేయించేసుకుని పొడిలాగా చేసుకుని వేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి కారం అనేది ఘాటు లేకుండా చాలా కమ్మగా చాలా బాగుంటుంది. పొడిగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చేస్తాయి.